రండి రండి. ఏంటి ఊరంతా గట్టు దేని ప్రవాహంలో వచ్చారు? గట్టు తెగినట్టు కాదు పెద్ద పులి, సహకార బ్యాంకు గుట్టు తెలుసుకుని మేమంతా వచ్చాం. సహకార బ్యాంకు ఈ ఊర్లో ఉన్నట్టు ఎలా తెలుసు? సహకార బ్యాంకు ఉన్నట్టే కాదు, ఈ 30 ఏళ్ళుగా నువ్వు నొక్కేసిన అకౌంట్స్ తో సహా వచ్చాం. అకౌంట్ పుస్తకాలు బయటకు ఎలా వచ్చాయి పంతులు? ఎలా వస్తే ఏంటి, ఆ అకౌంట్ల ప్రకారం నువ్వు బ్యాంకు 30 లక్షలు కట్టాలి. కట్టకపోతే ఏముంది, రేపు పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నీ పని ఏ ఊలేపే. దానికి అర్థం ఏంటి పంతులు? ఏ ఊలేపే 7 ఊచలు లెక్క పెడతామని అర్థం అండి. అంచేత రంగారావు, ఆ 30 లక్షలు కట్టేస్తే మంచిది. లేకపోతే మీ పంతులు చెప్పినట్టు చిప్పకూడు డిప్ప కటింగ్ తప్పదు జైల్లో. ఎప్పుడు కట్టేస్తావు క్యాష్? సరే, మీ పెద్దలందరూ కలిసి రేపు సాయంత్రం రచ్చబండి దగ్గర రండి. ఈ 30 లక్షలు అక్కడ కట్టేస్తాను. చాలా సంతోషం. ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. సమయం సందర్భం నాకు తెలుసు కదా. మంచిది, పదండి. పదండి పదండి. అయ్యా, ఆ ఫలంగా వాళ్ళు చెడగడం మీరు ఒప్పేసుకోవడం అంతా అయోమయంగా ఉంది ఏమిటండి? పంతులు, ఇంతకాలానికి నీకు తెలియని ప్లాన్ నేను వేసానంటే చాలా ఆనందంగా ఉందయ్యా. అమ్మా, నేను సహకార బ్యాంక్ జమ కట్టవలసిన 30 లక్షలు అవిగో. పెద్దలందరూ లెక్క పెట్టుకొని జమ కట్టుకోండి. ఈ చెత్త ప్లాన్ ఏదో గట్టిగానే వేసినట్టుందే. లేకపోతే 30 లక్షలు ఎందుకు జమ కడతాడు? పూజారి గారు, 30 లక్షల క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. లక్షలు సరిపోయినాయి బాబు. ఇవాళ బ్యాంక్ టైం అయిపోయింది. రాత్రికి క్యాష్ మీ దగ్గరే ఉంచితే రేపు పొద్దునే తీసుకెళ్లి బ్యాంకులో కడదాం. అమ్మమ్మ, అదేం కుదరదు. శుక్రవారం నాకు సెంటిమెంట్. రేపు శుక్రవారం ఎవరికి రూపాయి కూడా ఇవ్వను. ఆ క్యాష్ మీలోనే ఎవరి దగ్గర పెట్టుకోండి. పంతులు, ఈ రాత్రికి క్యాష్ ఎవరి దగ్గర ఉంచుదాం? బాబు, ఈ ఊరిని ఆ రంగారావు అని ఒక దారికి తెచ్చింది నువ్వే. ఈ 30 లక్షలు రక్షించాల్సింది నువ్వే. అవును బాస్, వీళ్ళంతా టెల్తా ఉంటే ఈ క్యాష్ టోటల్ సేఫ్, నో డేంజర్. కమ్ము. తెల్లవార్లు నిద్రపోకుండా ఈ డబ్బు కాపలా కాయ. అందుకే టీ కూడా అరేంజ్ చేశాను. ప్రజలందరికీ నా నమస్కారం. ఒక డ్రైవర్గా మన ఊరికి వచ్చి నాలాంటి వాడు చెయ్యలేని సేవ చేసి మన ఊరిని ఒక దారిలో పెట్టిన ఈ ట్రాక్టర్ డ్రైవర్ కిష్టయ్య గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంతకాలం నుంచి వీడి దగ్గర ఉన్నాను, వీడి ప్లాన్ అర్థమే కావట్లేదే. సర్లే, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు కానీ ముందు వచ్చిన పని కానివ్వండి. అలాగే, అభ్యంతరం ఉంది. బ్యాంక్ ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు. నిన్న మీకు ఇచ్చిన 30 లక్షల రూపాయలు వారికి అందజేయండి. పరాయి స్త్రీ, ఆ 30 లక్షలు మీ ఖాతాలో జమ చేసుకోండి. అలాగే. ఆగండి, ఆ డబ్బు సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకొని చూసుకోండి. నిన్న మీరిచ్చిన డబ్బేగా, కరెక్ట్ గా ఎందుకు ఉండదు? నిన్నటికి ఈ వేళకి 12 గంటలు వ్యత్యాసం. ఆ వ్యత్యాసంలో ఏమైనా తేడాలు వచ్చాయేమో. కరెక్ట్. ఒకసారి లెక్క పెట్టి చూసుకోండి. ఓహో, అలాగే లెక్క పెట్టుకోండి. అంతా మోసం. పైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టి మధ్యలో అన్ని తెల్లకాయితాలు పెట్టారు. మొత్తం కలిపిన 15,000 కూడా ఉంటాం. చూసారా, మిమ్మల్ని నేను మోసం చేసినట్టు, ఈ ఊరిని జగమింగినట్టు ఈ డ్రైవర్ బాబు మాటలు నమ్మి నన్ను ఎదో అనుకున్నారు. నేను మీ కళ్ళెదురుకుంటగానే 30 లక్షల రూపాయలు ఇచ్చానా? మరి ఇప్పుడే ఇందులో ఏదో మోసం ఉంది. అదే మోసం కాబట్టి చెప్తున్నానయ్యా. అయ్యా ప్రజలారా, ఈ ఊరికి ట్రాక్ డ్రైవర్ గా వచ్చి
ఈ ఊరిని క్రమ పద్ధతుల్లోనూ క్రమశిక్షణలోనూ పెడతానని భ్రమ కల్పించి ఈ 30 లక్షల రూపాయలు కాజేయడానికి ప్లాన్ చేశాడు. నేనా? మరి నేనా? అంచేత అతని నిజాయితీ ఏంటో నా నిజాయితీ ఏంటో పెద్దలు మీరే తేల్చి చెప్పండి. అయినా ఆ బాధ్యత మనకెందుకు? అదిగో వచ్చారుగా పోలీసులు, వాళ్ళే చూసుకుంటారు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమిటి అరెస్టా? జరిగిన నేరం ఏమిటో తెలీదు, రుజువు కాను లేదు, అసలు ఎవరు మీకు రిపోర్ట్ కూడా చేయలేదు. ఎలా వచ్చారు ఇక్కడికి? అదంతేనయ్యా, ఎక్కడైనా నేరం జరగబోతుందని తెలియగానే అక్కడికి వచ్చేస్తారు పోలీసులు. నేరం జరగకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కుదరని పక్షంలో నేరస్తుని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం ఇలా రండి. ఇన్స్పెక్టర్, మీరు ఒక బాధ్యత గల గవర్నమెంట్ ఉద్యోగాన్ని గుర్తుంచుకుని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాట్? ఆఫ్టర్ ఆల్ ఏ ట్రాక్టర్ డ్రైవర్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, యు ఆర్ ట్రైయింగ్ టు టీచ్ మీ అబౌట్ మై జాబ్ అండ్ డ్యూటీ. యు ఆఫ్ యువర్ హ్యాండ్స్ మిస్టర్ ఇన్స్పెక్టర్ కేవి రావ్. యు హ్యావ్ ఎ రైట్ టు అరెస్ట్ ఎనీబడి బట్ నాట్ టు ఇల్ ట్రీట్. You can arrest me under section 70 if I have committed any nuisance in public. You can arrest me under section 41 if I am a suspect. You can arrest me under section 420 if I am a cheat. You have no authority to harass and misbehave. Mind it. వరుస పెట్టి సెక్షన్లన్నీ చెప్తున్నారు. మీరేమైనా లాయరా? Whether I am a liar or not, remember one thing. You may or may not be able to produce the accused before a magistrate, but I can drag you to a court and get you suspended. సార్, జరిగిందేమిటో జరగబోయేదేమిటో చూతూ గాని పద. అందరూ వినండి. పైన కింద అసలు నోట్లుంచి మధ్యలో తెల్లకాయతాలు పెట్టింది నేను కాదు, ఈ రంగారావు. ఏంటి నేనా? అవును. రాత్రికి క్యాష్ మీ దగ్గరే ఉంచండి అంటే శుక్రవారం సెంటిమెంట్ అన్నప్పుడే ఈ రంగారావు ఏదో కుట్రబన్నుతున్నాడని నాకు అనుమానం కలిగింది. రాత్రి మేమెంత జాగ్రత్తగా కాపలా కాసిన క్యాష్ ఉన్న సూట్ కేసు అనుకుని మేము అక్కడ ఉంచిన నకిలీ సూట్ కేసు తీసుకెళ్లి ఈ సూట్ కేసు అక్కడ పెట్టించాడు రంగారావు. 30 లక్షల క్యాష్ నా దగ్గర క్షేమంగానే ఉంది. పరాయిస్తే చూసుకోండి. ఓకే, ఇందులో 30 లక్షలు ఉన్నాయి. అయ్యా, 30 లక్షల రూపాయలకి ఒక్క రాత్రికే 15,000 వడ్డీ కొట్టేశారు. డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి.